హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎప్పుడు కూడా కంపెనీ యొక్క స్టాక్స్ గానీ ఆర్ కంపెనీ యొక్క ఎదుగుదల దిశ గానీ ప్రతి ఒక్క క్వార్టర్‌కి మనం పోల్చినట్టయితే యూనిఫార్మ్‌గా ఎంతో కొంత ఒక 10%, 15%, 20% పెరగడం మనం చూసాం. కానీ హఠాత్తుగా కొన్ని కంపెనీస్ యొక్క ఎదుగుదల అనేది గ్రాఫ్ ఒకేసారి పైకి వెళ్ళిపోయినట్టు అంటే 40, 50, 60% కన్నా ఎక్కువ ఆ క్వార్టర్‌లో పెర్ఫార్మన్స్ అనేవి ఇస్తాయి. ఇటువంటి సర్ప్రైజెస్ గానీ ఆశ్చర్యానికి గురైపోయి మనము ఆశ్చర్యంలో మునిగిపోయి అసలు ఈ స్టాక్‌కి ఏమైంది? ఇంత ఎదుగుదలని ఎలా చూపించింది? అండ్ దానితో పాటుగా లాభాలు కూడా అదే తీరులో పెరగడం అనేది చాలా విశేషకరమైన విషయం. అయితే ఇప్పుడు మనము ఒక 3 స్టాక్స్ ఏవైతే 2026 క్వార్టర్ 4 కల్లా దాని యొక్క సేల్స్ గాని, దాని యొక్క ఆదాయంతో పాటు ప్రాఫిట్స్ పరంగా కూడా చూసినట్టయితే 2 కూడా కొంచెం ఎక్కువ మోతాదులోనే పెరిగినట్టుగా తెలుస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండీ, మీరు గాని ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్‌ని ఎప్పటికప్పుడు మేము మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాం కాబట్టి. నేను సీఏ హిరణ్మయి. ఈరోజు మనం చూడబోయే టాపిక్ 3 స్టాక్స్ దేని యొక్క ఎర్నింగ్స్ అయితే గత సంవత్సరం 4వ క్వార్టర్‌లోని మంచి తీరులోని చాలా బలంగా దూసుకు వెళ్ళిపోయినాయి అని. మొట్టమొదటిది ఎన్ఎండీసీ. ఎన్ఎండీసీ విషయానికి గాని వచ్చినట్టయితే గత 10 సంవత్సరాల్లోని ఈ కంపెనీ యొక్క స్టాక్ కన్సాలిడేషన్‌కి ఫేజ్‌కి గురయ్యి ఇప్పుడిప్పుడే ఒక బ్రేక్‌ఔట్‌ని ఇచ్చింది. సో ఆల్ టైమ్ హై కన్నా తక్కువలోనే ₹146 దగ్గర ట్రేడ్ అవుతున్న ఈ స్టాక్ ఈ వాల్యూ కన్నా తక్కువకు వెళ్తే డెఫినిట్‌గా ఇన్వాలిడేట్ అయిపోతుంది. కాకపోతే ఇది ఒక రివర్సల్ బ్రేక్‌ఔట్ కింద మనం అందరం చూడాలి. ఎన్ఎండీసీ వాళ్ళు ఏం చేస్తారు? ఎన్ఎండీసీ వాళ్ళు ఇనుముని ఖనిజాల నుంచి తీసి దాన్ని ప్రాసెస్ చేసి సెపరేట్ చేసి ఇనుముతోటి స్టీల్‌ని తయారు చేస్తూ ఉంటారు. అయితే ఈ పర్టిక్యులర్ కంపెనీ ప్రస్తుతం విషయానికి గాని వచ్చినట్టయితే వాళ్ళ గ్రోత్ ఎలాగుంది? గత 12 క్వార్టర్స్ అంటే గత 3 సంవత్సరాల పాటుగా చూస్తే గ్రోత్ అనేది వీళ్ళకి 5,000-7,000 క్రోర్స్ అంటే 20-30% మధ్యలో ఉంది. కానీ ఈ సంవత్సరం 4th క్వార్టర్ కల్లా అసలు ఏమైంది ఇక్కడ విషయం అని చూస్తే వీళ్ళ యొక్క సేల్స్ హఠాత్తుగా గత సంవత్సరం అదే క్వార్టర్‌తో పోలిస్తే 62% పెరిగి 11,300 క్రోర్స్‌కి చేరుకుంది. సో దీన్ని మనము క్వార్టర్ వైస్‌గా హిస్టారికల్ రేంజ్‌ని దాటేసి వచ్చేసింది గదా! సో దీన్ని పక్కన పెట్టేసి యాన్యువల్ తీరులో ఎలా పెరిగింది అని అంటే 2025లోనే మొత్తంగా ఉండే సేల్స్ 23,900 క్రోర్స్ అయితే ఫైనాన్షియల్ ఇయర్ 2026 కల్లా ఈ సేల్స్ 32,000 క్రోర్స్‌కి చేరుకున్నాయి. ఇంతలాగా పెరిగినప్పుడు మార్జిన్స్ విషయానికి గాని వస్తే అక్కడ ఇంకా వాలటాలిటీ అనేది కొనసాగుతుంది. ఎందుకు ఇలా పెరిగినాయి? స్టీల్ అనేది ఒక సైక్లికల్ బిజినెస్. సో కొన్నిసార్లు స్టీల్ యొక్క ధరలు బలంగా ఉంటాయి. ఇంకొన్నిసార్లు చాలా వీక్‌గా అయిపోతాయి. కాకపోతే ఈ కంపెనీ విషయానికి వస్తే మార్జిన్స్ ఇంకా కోలుకోనట్టే తెలుస్తుంది. ఎప్పుడైతే కోలుకోవడం మొదలు పెడుతుందో అప్పుడు చాలా ముఖ్యంగా ఇంకా ముందుకు దూసుకు వెళ్ళే అవకాశాలు చాలా కనిపిస్తాయి ఈ కంపెనీకి ట్రిగ్గర్స్ ప్రత్యేకంగా. మేనేజ్మెంట్ వాళ్ళు ఏమంటున్నారు? సో ఇంత సేల్ జంప్ అయింది కదా! ఈ సేల్ వెనకాతల గల అసలైన కారణం ఏంటి అని అంటే మేనేజ్మెంట్ వాళ్ళు ఇలా తెలియజేస్తున్నారు. ఫైనాన్షియల్ ఇయర్ 2026 క్వార్టర్ 4 కల్లా గాని చూసినట్టయితే ఈ కంపెనీ యొక్క కోర్ బిజినెస్ ఐరన్ ఓర్ నుంచి కేవలం 15% మాత్రమే ఎదుగుదల గత క్వార్టర్‌తో పోలిస్తే వచ్చింది. అయితే ఇంతలాంటి ఎదుగుదల ఎక్కడి నుంచి వచ్చింది? అదర్ సేల్స్ నుంచి వచ్చింది. ఈ అదర్ సేల్స్ యొక్క విలువ 610 క్రోర్స్ నుంచి 3,893 క్రోర్స్‌కి పెరిగింది. అసలు అదర్ సేల్స్ ఏంటి? ఏ ప్రొడక్ట్‌ని అమ్మితే ఎంత వచ్చిందని అనుకుంటున్నారా? హాట్ కాయిల్స్. సో ఈ హాట్ కాయిల్స్ అనేది ఒక స్టీల్ ప్రొడక్ట్. ఎన్ఎండీసీ స్టీల్ నుంచి కొనుగోలు చేసి ఎన్ఎండీసీ వాళ్ళు ట్రేడింగ్ అంటే జస్ట్ దీన్ని సొంతగా తయారు చేయకుండా కొని అమ్మారు. ఎందుకు కొని అమ్మారు? వాళ్ళకి వచ్చిన క్యాష్ ఫ్లో సమస్యల వల్ల క్యాష్ కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఇటువంటి ట్రేడింగ్‌లోకి దిగినప్పుడు ఇక్కడ నుంచి క్యాష్ ఫ్లోస్‌ని మేనేజ్ చేసుకున్నారు. కానీ ముఖ్యంగా ఐరన్ ఓర్ నుంచి వచ్చిందా అని అంటే కాదు. అదర్ సేల్స్ నుంచి వచ్చింది. సో క్వార్టర్ 4లో ఇంత అధికమైన గ్రోత్ అనేది ఈ పర్టిక్యులర్ అదర్ సేల్స్ నుంచి రావడం అనేది ముఖ్యమైన గమనించాల్సిన విషయం. అయితే మేనేజ్మెంట్ వాళ్ళు ఇట్లాగొచ్చింది. సో ఐరన్ ఓర్ బిజినెస్ కోర్ కదా! దీని నుంచి ఎటువంటి టర్న్ అరౌండ్ కూడా జరగలేదా అని అడిగారు. అలా అడిగినప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 2026లోని 53 మిలియన్ టన్స్ అంటే 5,30,00,000 టన్నుల ఐరన్‌ని వీళ్ళు తీయగలిగారు. అండ్ 2027 కల్లా ఇది 6,00,00,000 టన్స్‌ని చేరుకుంటుంది. అండ్ 2030 కల్లా ఇది దాదాపు 10,00,00,000 టన్స్‌ని మనము ప్రొడక్షన్ కెపాసిటీని పెంచుకునే తీరులోని ఆ దిశలో ప్రణాళికలు వేస్తున్నామని చెప్పారు. సో దీనికి కావాల్సినట్టుగా ఒక 6,000 కోట్ల దాకా 2027లోని ఖర్చు పెట్టాలి అని అనుకుంటున్నారు. రాబోయే 2 సంవత్సరాల్లోని ఇదే తీరులో 7,000 నుంచి 10,000 కోట్ల దాకా క్యాపిటల్ ఖర్చులు పెడితేనే కదండీ బిజినెస్ అనేది పెరుగుతుంది. సో అదే దిశలో అటువంటి ప్రణాళికలను వేసుకున్నారు. సో అటువంటి ప్రణాళికలు వేసుకున్నారంటే మేనేజ్మెంట్ వాళ్ళు వీళ్ళకు ఉండే ఐరన్ ఓర్ బిజినెస్ పట్ల కూడా చాలా జాగ్రత్తని వహిస్తూ అక్కడ కూడా మనం పెంచుకోవాలి కెపాసిటీ అండ్ ప్రొడక్షన్ అన్నట్టు ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఐరన్ ఓర్‌ను మాత్రమే కాకుండా వీళ్ళు డొమెస్టిక్ పరంగా
బొగ్గుని మైన్ చేసే బిజినెస్లోకి దిగడంతో పాటు డైమండ్ మైన్స్లో కూడా దిగారు. అండ్ వీళ్ళ యొక్క మెట్రిక్స్ మనం చూడాలి, నంబర్స్ పరంగా మెట్రిక్స్ తెలుసుకోవాలంటే ఒక సైక్లికల్ బిజినెస్కి 1 ఇయర్ యావరేజ్ తీసుకుంటే సరిపోదు. 5 ఇయర్ యావరేజ్గానే తీసుకుని రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే 26% ఉంది, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 33% ఉంది. కాకపోతే రిస్క్ పరంగా కూడా కొన్ని రిస్క్స్ ఉన్నాయండి. ఏవైతే ఈ కంపెనీకి సంబంధించిన JWS స్టీల్ వాళ్ళు అండ్ అలానే AMNS స్టీల్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సొంత ఐరన్ ఓర్ అనేది ఉంటే మనమే సొంతగా క్యాప్టివ్ ప్రొడక్షన్ చేసుకోవచ్చు, ఇతర వాళ్ళ మీద ఆధారపడక్కర్లేదని ఆప్షన్స్ తీరులోని ఎక్కడైతే ఈ మైన్స్ అనేవి అమ్మబడుతున్నాయో అక్కడి నుంచి మైన్స్ని కొనుగోలు చేసుకుంటున్నారు. సో ఇది వీళ్ళ యొక్క ప్రోడక్ట్ డిమాండ్కి చాలా వరకు థ్రెట్ని అయితే చూపిస్తుంది. అండ్ కన్క్లూజన్గా ఓవరాల్గా ఇవ్వాలి అని అంటే NMDC వాళ్ళ యొక్క Q4 గ్రోత్ ముఖ్యంగా వీళ్ళ ఐరన్ ఓర్ బిజినెస్ నుంచి యొక్క సేల్స్లో మాత్రమే కాకుండా అదర్ సేల్స్ నుంచి ముఖ్యంగా రావడం వల్ల అసలు వీళ్ళ మెయిన్ బిజినెస్ కోర్ బిజినెస్ యొక్క వాల్యూమ్స్ ఎలా మారుతాయి, అది ఎలా ఎదుగుద్దని మనం వెయిట్ చేసి చూడాల్సిందే. కంపెనీ నెంబర్ 2 SPR ఆటో టెక్నాలజీస్. దీన్ని ఇంత ముందు శ్రీరామ్ పిస్టన్స్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. అయితే ఈ కంపెనీ మన దేశంలో అగ్రస్థానంలో పిస్టన్స్, పిస్టన్ రింగ్స్ అండ్ ఇంజిన్ వాల్స్ ని తయారు చేస్తారు. ఏదైనా ఒక వాహనంలోని వాడే ఇంజిన్లోని ఇటువంటి పరికరాలు లోపల ఉన్నట్టయితే వాటి యొక్క కదలికల వల్ల ఎలక్ట్రిసిటీ అనేది, పవర్ అనేది జనరేట్ అవుతుంది. అయితే ప్రస్తుతం ఈ పర్టికులర్ కంపెనీ యొక్క స్టాక్ దాని యొక్క ఆల్ టైమ్ హై కన్నా 14% తక్కువలోని 3765 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంతకుముందు ఏవైతే రెసిస్టెన్స్ లెవెల్లో ఉండేవో అవి ఇప్పుడు సపోర్ట్ని ఇస్తున్నాయి. కానీ ప్రైస్ ఈ లెవెల్ కన్నా పడిపోయినట్టయితే ఈ ట్రెండ్ ఆర్ ఈ బ్రేక్అవుట్ ఇన్వాలిడేట్ అయిపోతుంది. మనం ప్రస్తుతం ఈ పర్టికులర్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే గత కొన్ని క్వార్టర్స్గా కానీ పోలిస్తే వీళ్ళ యొక్క గ్రోత్ రేట్ ఆర్ ఫ్లాట్గా 15 to 20% మధ్యలోనే ఆదాయం మరియు లాభాలు కూడా అలాగే 15 నుంచి 20% వరకు పెరుగుతున్నాయి. కాకపోతే ఫినాన్షియల్ ఇయర్ 2026 Q4 ముగిసే నాటికల్లా 47% ఆ క్వార్టర్లోని ముందు క్వార్టర్స్తో పోలిస్తే ఎదుగుదల తీరుతోటి ముందుకు వెళ్ళింది. సో దీనికి వెనక గల కారణం ఏంటి అని చూసినట్టయితే ముఖ్యంగా ఈ కంపెనీ యొక్క స్టాండర్లోన్ నుంచి కేవలం ఈ కంపెనీ ఒకే ఒక స్టాండర్లోన్ నుంచి మాత్రం 11% మాత్రమే ఎదుగుదల ఉంది. వీటి యొక్క సబ్సిడరీస్ అన్నిటిని కానీ కలిపితే 47% దాకా వీళ్ళకి ఆదాయం ఎదిగినట్టుగా తెలుస్తుంది. సో ఇటీవలే జనవరి 2026లోని ఈ పర్టికులర్ కంపెనీ ఆంటోలిన్ గ్రూప్ కి సంబంధించిన 3 కంపెనీస్ ని కైవసం చేసుకున్నాయి. సో ఈ 3 కంపెనీస్ ని కైవసం చేసుకోవడంతో ఇలాగా వీళ్ళ యొక్క ఎదుగుదల గ్రాఫ్ అనేది పెరిగిపోయింది. అలానే ఈ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆటో రంగానికి సంబంధించిన డిమాండ్ మళ్ళీ వేగాన్ని అందుకుంది. GST 2.0 తర్వాత ఏదైతే డిమాండ్ ఎక్కువ వరకు పడిపోయిందో అది ఇప్పుడు రికవరీ దిశలోకి వెళ్ళి ఇప్పుడు ప్రతిదీ కూడా వీళ్ళకి డిమాండ్ ఎదుగుదల దిశలోనే చూపిస్తుందని చెప్పారు. సో మేనేజ్మెంట్ వాళ్ళు ఎటువంటి గైడెన్స్ ఇస్తున్నారు, 47% వరకు గైడెన్స్ ఇవ్వలేకపోయినప్పటికీ కూడా రాబోయే కొన్ని సంవత్సరాలకి వీళ్ళు పెట్టే క్యాపిటల్ ఖర్చులు దాదాపుగా ఒక 200 కోట్లు వచ్చే సంవత్సరం పెడతాం, దాని తర్వాత 2-3 సంవత్సరాల దాకా ఇదే రేంజ్ లో మేము క్యాపిటల్ ఖర్చులు కానీ చేసినట్టయితే మా యొక్క కెపాసిటీ అనేది పెరుగుతుంది, బిజినెస్ అనేది మరింత మెరుగైన దశలోకి వెళుతుంది అని నమ్ముతున్నారు. అండ్ దానితో పాటు కూడా వీళ్ళ మార్జిన్స్ చాలా మిక్సెడ్ గా అయితే ఉన్నాయి. ఫినాన్షియల్ ఇయర్ 2020లోని 11% మాత్రమే వీళ్ళ మార్జిన్స్ ఉండేవి, కానీ ఇప్పుడు 24 నుంచి 26 మధ్యలోనే ఇది 20 నుంచి 21% వరకు మెరుగుపడింది. కానీ ఈ సంవత్సరం మళ్ళీ Q4 కల్లా 18% పడిపోయింది. ఎబిడ్డా మార్జిన్స్ పరంగా చూస్తే 9 నుంచి 10% మధ్యలో ఉంది. కానీ మేనేజ్మెంట్ వాళ్ళు ఏవైతే ఇప్పుడు మేము ఈ అక్విజిషన్స్ చేసుకున్నామో ఆ మార్జిన్స్ తగ్గడం వల్ల ఇంతలాగా తగ్గిపోయినాయి అని చెప్తూ వచ్చారు. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ విషయానికి వస్తే ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ గత క్వార్టర్తో కానీ క్వార్టర్ మొదటి నుంచి మనం పోల్చి చూసినట్టయితే ప్రమోటర్స్ వాళ్ళది స్టేబుల్ గా ఉన్నప్పటికీ ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ 5.8% నుంచి 7.3% కి స్టేక్ ని పెంచుకున్నారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ యొక్క స్టేక్ తగ్గింది కానీ పెరగలేదు. అదే టైంలోని రిటర్న్ ఆన్ ఈక్విటీ 21%, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 23% మధ్యలోనే నెలకొంది. అయితే రిస్క్ పరంగా కానీ చూసినట్టయితే వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ద బిజినెస్ ఎక్కడ వస్తుంది, వీళ్ళ వాల్స్ అన్ని కూడా ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ లోనే వాడుతున్నారు. కానీ ఇటీవలే 2-వీలర్ సెగ్మెంట్ లో ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ని అడాప్ట్ చేసుకునే దిశలో వెళ్ళిపోతున్నారు కాబట్టి అక్కడ ఈ ఇంజన్స్ యొక్క డిమాండ్ అసలు ఉండదు. కాబట్టి ఫ్యూచర్ లో డిమాండ్ పట్ల వీళ్ళకి రిస్క్ అనేది ఫేస్ చేయాలి. దానితో పాటుగా కాపర్, అల్యూమినియం అండ్ స్టీల్ యొక్క ధరలు ఇప్పుడు మిడిల్ ఈస్ట్ దేశాల్లో అయ్యే ఈ గొడవలు, ఈ టెన్షన్స్ అన్నిటి వల్ల కూడా ఎక్స్పోర్ట్స్ పరంగా చూసినా, మార్జిన్స్ పరంగా చూసినా చాలా వరకు ఈ ఎఫెక్ట్ అనేది ఈ పర్టికులర్ బిజినెస్ మీద పడిపోతుంది. కాకపోతే ఓవరాల్ గా చెప్పాలి అని అంటే ఈ కంపెనీ ఇటీవల ఎదుగుదల ఇంత ఎక్కువగా చూపించడానికి గల కారణం వెనకాతల వీళ్ళు కొనుగోలు చేసిన ఆంటోలిన్ గ్రూప్ కి సంబంధించిన కంపెనీస్ అండ్ వీళ్ళ యొక్క సబ్సిడరీస్ నుంచి వచ్చింది. కానీ ఈ కంపెనీ స్టాండర్లోన్ బేసిస్ లో వీళ్ళ బిజినెస్ ఎలా ఎదుగుదల దిశలోకి తీసుకువెళ్తుందని మనం ఇన్వెస్టర్స్ గా
ఇంకొన్ని క్వార్టర్స్ కి వెయిట్ చేసి చూడాల్సిందే. కానీ తెలిసిన విషయం ఏంటి అని అంటే వీళ్ళ యొక్క పిఈ రేషియో అనేది 26 టైమ్స్ ఉంది. అదే టైంలో గ్రోత్ 25.6% ఉంది. కాకపోతే గత 5 సంవత్సరాల యొక్క గ్రోత్ తీస్తే 23% మాత్రమే ఉంది. సో ఇదే దిశలోని సబ్సిడరీస్ వచ్చిన తర్వాత వచ్చే క్వార్టర్స్ లో మంచి గ్రోత్ కానీ చూడకపోతే వీళ్ళ పిఈ రేషియో డీ రేటింగ్ అనేది అయిపోతుంది. అండ్ మనం దాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మూడోది గుఫిక్ బయోసైన్సెస్. సో వీళ్ళు చాలా స్పెషాలిటీ అయిన ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ ఏవైతే కాంప్లెక్స్ ఇంజెక్టబుల్స్ మనం హాస్పిటల్స్ లో క్లినిక్స్ లో వాడతామో వాటిని వీళ్ళు తయారు చేస్తున్నారు. దీంతో పాటుగా కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏపీఐస్ ని కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. అయితే ఈ పర్టికులర్ స్టాక్ ప్రైస్ గురించి కానీ చూడాలంటే దాని యొక్క ఆల్ టైమ్ హై కన్నా 26% లోలో 504 రూపీస్ దగ్గర ట్రేడ్ చేస్తుంది. ఇటీవలే చాలాసార్లు 270 280 లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ కి గురైన తర్వాత దాన్ని దాటి ఇప్పుడు ఆ లెవెల్స్ వీటికి సపోర్ట్ కింద మారినాయి. కాకపోతే ఇప్పుడు ఉండే లెవెల్ నుంచి ముందుకు వెళ్ళడానికి చాలా రెసిస్టెన్స్ ని ఫేస్ చేస్తుంది. సో ప్రైస్ కానీ ఈ లెవెల్ కన్నా తగ్గితే డెఫినెట్ గా ఇది ఇన్వాలిడేట్ అయిపోతుంది. సో ఇప్పుడు వీళ్ళ యొక్క గ్రోత్ ఈ లాస్ట్ క్వార్టర్ లో చూస్తే 22.8% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కన్నా ఎక్కువగా ఉంది. ఎందుకు? దీనికి వెనకాతలు గల కారణాలు ఏంటి అని అంటే ఇండోర్ లో వీళ్ళు నిర్మించిన ప్లాంట్ ఏదైతే ఉందో దాని యొక్క కెపాసిటీ పెరుగుతుంది. అక్టోబర్ 2024లోని 1.3 టైమ్స్ ఉండే వీళ్ళు కెపాసిటీ ఇప్పుడు 1.5 టైమ్స్ దాకా పెంచుకున్నారు. అది ముఖ్యమైన కారణం. దాంతో పాటుగా Q4 లో మార్జిన్స్, ఆపరేటింగ్ ప్రాఫిట్స్ అవ్వచ్చు, నెట్ ప్రాఫిట్స్ అవ్వచ్చు, రెండు కూడా చాలా మెరుగ్గా పెరిగినాయి. కానీ యాన్యువల్ తీరులో కానీ చూసినట్టయితే మార్జిన్స్ గత 2 సంవత్సరాలతో పోలిస్తే తక్కువ దిశలోనే ఎదిగినట్టుగా తెలుస్తున్నాయి. సో దీనికి వెనకాతలు గల కారణం ఏంటి? ఇండోర్ ప్లాంట్ ఇటీవలే వాళ్ళు సెటప్ చేశారు కాబట్టి దీంట్లో ఉండే కాస్ట్స్ ఎంప్లాయీస్ పరంగా అవ్వచ్చు, ఫ్యూయల్ కాస్ట్స్ అవ్వచ్చు, ప్లాంట్ ని మెయింటైన్ చేయడానికి అయిన ఖర్చులు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ తీరులో ఉంది. ప్లాంట్ అనేది 30% కెపాసిటీలో మాత్రమే ఆపరేట్ చేస్తుంది. ఇలా తక్కువ కెపాసిటీలో ఆపరేట్ అయినప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అవి మొత్తం అబ్జర్వ్ అవ్వవు. సో ఇదే టైంలోని డెట్ ఈక్విటీ రేషియో 0.6 టైం పెరిగింది. దాంతో పాటుగా షార్ట్ టర్మ్ బారోయింగ్స్ పెరిగిపోవడం వల్ల ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కూడా ఇటీవలే 7.8 టైమ్స్ ఉన్నది కాస్త 3.3 టైమ్స్ కి తగ్గిపోయింది. అంటే ఇక్కడ మనం ఇన్వెస్టర్స్ గా ఇది కన్సిస్టెంట్ గా ఎలా ఉంటుంది? సో ఇంతలాగా ప్రాఫిట్స్ పడిపోయి ఇంట్రెస్ట్ ని కవర్ చేయలేకపోతే అది కొంచెం రిస్కీ అయిన విషయం అని మనం తెలుసుకోవాలి. వర్కింగ్ క్యాపిటల్ డేస్ గురించి వస్తే ఇన్వెంటరీ అలానే స్టోర్స్ లో ఎక్కువ కాలం వరకు పడి ఉండడంతో ఇన్వెంటరీ డేస్ పెరిగింది. క్యాష్ కన్వర్షన్ సైకిల్ కూడా పెరిగిపోయింది. అంటే అంత తొందరగా క్యాష్ అనేది కన్వర్ట్ అవ్వట్లే. ఇవి ఎలాగున్నప్పటికీ కూడా గ్రోత్ అవుట్లుక్ పరంగా కానీ చూస్తే మేనేజ్మెంట్ వాళ్ళు గత కొన్ని సంవత్సరాలు రాబోయే సంవత్సరాలకి ఎదుగుదల దిశలో 15 to 20% మధ్యలో గ్రోత్ అనేది ఉంటుందని చెప్తున్నారు. ఇంత ఎక్కువ గ్రోత్ ఉండడానికి గల ముఖ్యమైన కారణం వాళ్ళకుండే ఇండోర్ ప్లాంట్ కూడా అని చెప్తున్నారు. సో మేనేజ్మెంట్ వాళ్ళు ఈ యూటిలైజేషన్ ఇప్పుడుండే 30% నుంచి 50% మధ్యలోకి పెరిగితే ఎబిడ్డా మార్జిన్స్ 16% నుంచి 20-22% వరకు పెరిగే అవకాశాలు చాలానే ఉన్నాయి అని నమ్ముతూ దాని ముందుకు వెళుతున్నారు. సో మొత్తం ర్యాంపప్ అయిపోయిన తర్వాత ఈ ఇండోర్ ప్లాంట్ నుంచి మాత్రమే కేవలం 750 నుంచి 800 కోట్ల దాకా ఆదాయం అనేది పెరుగుతుంది. 70 to 80% యూటిలైజేషన్ వచ్చిన తర్వాత ఇంకొక 800 కోట్ల దాకా చేరుకుంటుంది. అంటే ఇప్పుడు వచ్చిన ఆదాయంతో పోలిస్తే 85% వరకు ఆదాయం అనేది వస్తుంది, లభిస్తుంది అని చాలా గట్టిగానే నమ్ముతున్నారు. అయితే రిస్క్స్ పరంగా కానీ చూసినట్టయితే 25% ఈ కంపెనీ యొక్క ఆదాయం వచ్చేది 10 నుంచి 12 కీ మాలిక్యూల్స్ తరపు నుంచి మాత్రమే. సో దాని మీద ఎక్కువగా ప్రైసింగ్ ప్రెషర్ ఉండడం వల్ల మార్జిన్స్ అనేవి రాబోయే కొన్ని క్వార్టర్స్ లో దెబ్బతింటాయి అని తెలుస్తుంది. ఏపీఐ ప్రైసెస్ విషయంగా కానీ చూసినట్టయితే ప్రైస్ కట్స్ కి గురైన తర్వాత ఈ ఏపీఐ వాటి ప్రోడక్ట్స్ మీద కూడా ప్రైసింగ్ ప్రెషర్ అనేది ఉంది. సో ఇలా ప్రైసెస్ తగ్గిపోవడం వల్ల దాదాపుగా ఒక 120 కోట్ల అంటే దాదాపుగా 30% వరకు ఇప్పటిదాకా ఈరోడ్ అయిపోయిందని తెలుస్తుంది. సో అదే టైంలోనే నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా క్యాష్ కన్వర్షన్ సైకిల్ కూడా పెరిగిపోయింది. ఇన్వెంటరీ డేస్ ఇయర్ ఆన్ ఇయర్ పెరిగిపోవడంతో వర్కింగ్ క్యాపిటల్ మీద ప్రెషర్ అనేది ఉంది. సో ఇదండి ఆ 3 కంపెనీస్ ఏవైతే ఎర్నింగ్స్ అనేవి హఠాత్తుగా Q4 లోని చాలా గ్రాఫ్ పైకి వెళ్ళిపోయినాయి. అండ్ దానికి వెనక అసలు గల కారణాలు ఏంటనేది చూశారు కదా. మేము ఎటువంటి రికమెండేషన్స్ అయితే ఈ వీడియో ద్వారా మీకు అందించడం లేదు. మీరు కానీ ఈ పర్టికులర్ స్టాక్స్ లో ముందే కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టయితే కమెంట్ సెక్షన్ లో తెలియడం మర్చిపోకండి. అండ్ ఏదైనా కంపెనీని మొట్టమొదటిసారి వింటున్నట్టుగా అయితే మాత్రం ఈ కంపెనీ మీద పూర్తిగా డ్యూ డెలిజెన్స్ చేసిన తర్వాతే మీరు దిగవలసిందిగా కోరుకుంటూ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ ఎ వెరీ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.